దేశవ్యాప్తంగా పెట్రోల్ డీజిల్ ధరలు మరోసారి పెరిగినవి సామాన్య ప్రజలపై కూడా మరింత భారం పడుతున్న నేపథ్యం ఉంది. ఈ నెలలోనే మే 15, మే 19, మే 23 ఈరోజు ఈ మూడు సార్లు పెట్రోల్ డీజిల్ ఒక్కసారిగా పెరగటంతో సామాన్యులు బెంబేలెత్తుతున్న పరిస్థితి అయితే కనపడుతుంది. ఈ 3 సార్లు పెరిగిన నేపథ్యంలో దాదాపు పెట్రోల్పై 5 రూపాయలు, డీజిల్పై ₹5.30 పెరిగిన నేపథ్యంలో ప్రజలు భయాందోళనకు గురవుతున్న నేపథ్యం. దేశవ్యాప్తంగా అన్ని పెట్రోల్ బంకుల్లో కూడా ప్రజలు పెట్రోల్ కొట్టించుకోవాలంటే కూడా ఇబ్బంది పడుతున్న నేపథ్యం ఉంది. ఇక్కడ చూడొచ్చు, మనం పెట్రోల్ బంకు దగ్గర మనం ఉన్నాము. ప్రజలు పెట్రోల్ కొట్టించుకోవాలంటే కూడా వెనుకాడే పరిస్థితి కనపడుతుంది. ఇప్పటి వరకు ఈ నెలలోనే 3 సార్లు డీజిల్ పెట్రోల్ పెరగటంతో మరోవైపు సామాన్యులపై మరింత భారం పడటం ఒకవైపు అయితే, ఇప్పటికే నిత్యావసర వస్తువులు అయితే ధరలు ఉన్నాయో పెరిగి ఇబ్బంది ఎదుర్కొంటున్న నేపథ్యం ప్రజలకు ఇంధన ధరలు పెరుగుదల మరింత ఆందోళన కలిగిస్తుందనే చెప్పొచ్చు. పెట్రోల్ డీజిల్ ధరలు పెరగడంతో ఈ నెలలో ఇది 3వసారి పెరిగిన నేపథ్యంలో రవాణా ఖర్చులు కూడా పెరిగే అవకాశం ఉంది. కాబట్టి దాంతోపాటు కూరగాయలు, సరుకులు, ప్రయాణ ఛార్జీలు కూడా ప్రభావం పడే అవకాశం ఉంది. కాబట్టి అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు పెరగటం, డాలరు ఏదైతే మారకపు విలువలో మార్పులు, కేంద్ర రాష్ట్ర పన్నుల ప్రభావం వల్ల ఇంధన ధరలు పెరుగుతున్నాయని ఆయిల్ కంపెనీలు ఒకవైపు పేర్కొంటున్నాయి. అయితే ఇంధన ధరలు వరుస పెరుగుదలపై ప్రజలు తీవ్ర అసంతృప్తి అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఇంధన ధరలు పెరగడంతో అటు క్యాబ్ డ్రైవర్లు, ఆటో డ్రైవర్లు, ట్రాన్స్పోర్ట్ రంగానికి తీవ్ర ప్రభావం గురవుతుంది. పెట్రోల్ డీజిల్ మరింత పెరిగే సాధారణ జీవన వ్యయం కూడా అధికమయ్యే అవకాశం ఉంది. కాబట్టి ప్రజలు ఆందోళన చెందుతున్నారని చెప్పొచ్చు. ఇంధన ధరల నియంత్రణ కోసం కేంద్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి అంటూ కూడా ఇక్కడ డిమాండ్ చేస్తున్న పరిస్థితి. ఒకవైపు ఇప్పుడే మనం ఆటో డ్రైవర్లని ఇంటర్వ్యూ చేశాము, సామాన్య ప్రజలను కూడా అడిగి తెలుసుకోవడం జరిగింది. ఆటో డ్రైవర్లు రోజుకి రూపాయి వచ్చే కష్టంగా ఉంటే ఈ పెట్రోల్ డీజిల్ ధరల వల్ల మా బతుకులే జీవనం మారే ప్రమాదం ఉంది. కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ పెట్రోల్ డీజిల్ నియంత్రణపై చర్యలు తీసుకోవాలంటూ అటు ఆటో డ్రైవర్లతో పాటు సామాన్య ప్రజలు చెప్తున్న నేపథ్యం. ఇప్పటికే 3 సార్లు పెరిగినాయి. అంటే 4 రోజుల గ్యాప్లో 3 సార్లు పెట్రోల్ డీజిల్ పెరిగినాయి. మరికొన్ని రోజుల్లో కూడా మళ్ళీ పెట్రోల్ డీజిల్ పెరిగే ప్రమాదం ఉంది. కాబట్టి ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి. సామాన్య ప్రజలపై మరింత భారం పడే అవకాశం ఉంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటే తప్ప సామాన్యుడు జీవనం సాగించే పరిస్థితి లేదంటూ కూడా చెప్తున్నాయి. ఈ మధ్య కాలంలో ఆయిల్ డీజిల్ రేటు పెరిగింది. అది ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు గమనించి ఆటో మీద బతికే వాళ్ళు చాలామంది ఉన్నారు, పేద ప్రజలు. మరి వాళ్ళందరికీ కూడా సహాయం చేయాలని మరి ప్రభుత్వాన్ని కోరుతున్నాను. ముఖ్యంగా మరి పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, ఏమని ఆటోలు వాళ్ళందరినీ వాళ్ళ కొద్దిగా సహాయం చేయండి అని చెప్పారు. భవిష్యత్తులో పెరుగుద్ది అంటున్నారు. ఏమో ఇక్కడ వీళ్ళేమో రేట్లేమో మామూలుగా ఇస్తున్నారు, మామూలు రేట్లే. ఇక్కడ డీజిల్ పెరుగుతుంది కానీ అక్కడేమో ఛార్జీలు పెరగట్లా. ఛార్జీలు ఏం చేయాలా? ఇక ఆ విధంగా కాలం గడుపుకుంటున్నాం. వచ్చిన దాంట్లో తృప్తి పడుతున్నాం. చేసేది ఏమి లేక వేరే పని చేయలేము. ఏదో ఆటో మీద బతుకుతున్నాం. కాస్త కూస్త మరి ప్రభుత్వం వాళ్ళు మాకు హెల్ప్ చేయాలండి. కొద్దిగా రేట్లు తగ్గించి డీజిల్ రేట్లు తగ్గిస్తే కొద్దిగా మాకు రూపాయి మిగిలింది. మాకు ఏం పెంచలేదండి, అయ్యే రేట్లు. అన్ని రేట్లు పెరుగుతున్నాయి, ఆటో రేట్లు మాత్రం పెరగట్లా. ఎందుకంటే అంటే అదే ఫ్రీ బస్సులు ఏం ఉండట్లేదు, ఖాళీ తిరుగుతున్నాయి బళ్ళన్నీ. డీజిల్ అన్నా తగ్గించాలి, లేదంటే ఫ్రీ బస్సులన్నా తీసేయాలి. ఛార్జెస్ ఏమైతే ఏం పెరగట్లా. ఒకవేళ అడిగినా కానీ ఎందుకు పాత రేటే కదా అని అంటున్నారు. మాకు మెయింటెనెన్స్ కానీ రోజుకి డీజిల్ కానీ ఎట్లేదన్నా 400 డీజిలే పోయింది. మరి మాకు రెంట్ ఏంది, మాకు తినడానికి ఏంది? గవర్నమెంట్ డీజిల్
తగ్గిస్తే బాగుంటుంది, లేదంటే ఛార్జెస్ పెంచితే బాగుంటుంది. అవసరాలని బట్టి తప్పకుండా మేము ఎంత అయినా సరే పూజించుకోవాలి, తిరగాలి తప్పదు. ఎక్కడ ఎకానమీ అక్కడ ఎక్స్పెండిచర్ అక్కడ ఉన్నప్పుడు మనం దాన్ని అది కంపెనీ వాడు ఇచ్చేది కాబట్టి దాన్ని మనం ఏం చేయాలి చెప్పలేదు. గవర్నమెంట్ మన మీదే తర్వాత వేస్తుంది, ఎందుకు వచ్చిన వాళ్ళు మనకి అదేదో కంపెనీ వాడు ఇచ్చిన రేటుకి ఇచ్చేస్తే సరిపోతుంది. మనకి మన రిస్క్ ఫ్యూచర్లో ఉండకుండా మన గవర్నమెంట్లో ఎంత అయితే చేయగలవో అంతా చేయడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు అసలు డిస్కషన్ అనేది లేదు సార్. పెట్రోల్ కానీ ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్లో ఏదైతే వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేయగలుగుతున్నారో అది వాటి మీద ఫోకస్ ఉంటే చాలు. ఈ సెంట్రల్గా జరిగేవి కంపెనీస్ ఇచ్చే వాటికి ఆ ప్రైజెస్ని వీళ్ళు అడ్జస్ట్ చేయడం ఇట్లాంటివన్నీ రిస్కీ. అది జనాలకే రిస్క్. రైట్ సార్. తర్వాత డీజిల్ పెరిగింది, 4 రూపాయలు పెంచారు ఒకేసారి. 1 రూపాయి పెంచితే పర్వాలేదు, 4 రూపాయలు పెంచితే ఇక్కడ వచ్చి మేము పాతగా లెక్కగా వెళ్తే వీళ్ళు చూస్తే తక్కువ కొడుతున్నారు. 100 రూపాయలు ఇస్తే ఇంతకుముందు లీటర్ మీద కొద్దిగా 3 పాయింట్లు ఎక్కువ వచ్చాయి. ఇప్పుడు 100 రూపాయలు ఇస్తే 99 పాయింట్లు కొడుతున్నారు. మాకు కూడా ఇక్కడ బండ్లు చూసి ఫైనాన్స్ వాళ్ళు కట్టుకోవాలి. ఒక్కొక్క ఫైనాన్స్ వాడు 10,000 15,000 కట్టమంటున్నాడు. ఎక్కడి నుంచి తెచ్చి కడతాం? ఎంతవరకు ఓడించుకుంటాం? కనీసం ప్రజలకి ఆయన బాగా చెప్పొద్దు కూడా పర్వాలేదు. ఈ ఆయిల్ రేట్లు తగ్గిస్తే మాకు బాగుంటుంది. 90% ఆయిల్ రేట్లే మాకు తగ్గాలి. ఎందుకంటే మాకు ఇప్పుడు ఉన్న బతుకు అది. ఇప్పుడు ఆయిల్ పెరుగుద్ది అంటున్నారు. మళ్ళీ పెరిగినప్పుడు జనాలకి ఎంత ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు ముందే ఈ ఎండల కాలం, ఒక పూట తోలుకుంటే ఒక పూట తోలలేకపోతున్నాం. ఒక్కొక్కసారి బండి రిపేర్ వస్తే 10,000 20,000 15,000 అలా పెట్టుకోవాల్సి వస్తుంది. నేను ఆ గేర్ బాక్స్ పాడైపోతే కనీసం 18,000 పెట్టా గేర్ బాక్స్కే. ఇప్పుడు బతకాలంటే కూడా పిల్లని బతకాలంటే కూడా కష్టం అయిపోతుంది. మాకు ఆధారం ఏముంది చెప్పండి? అక్కడ చూసే యూనియన్లు మన గట్టిగా పెట్టేస్తారు. ఏదైనా అడిగితే చూద్దామని పో అంటారు పార్టీ వాళ్ళు. అందరూ చేస్తున్నారు ఇలాగే. ఆటో వాళ్ళ పరిస్థితి మరీ దారుణం అయిపోయింది. కనీసం ఒక్క స్టాండ్ కాడ 3 యూనియన్లు పెడుతున్నారు. ఆ యూనియన్లు తీస్తే మాకు మేలు జరిగిద్ది, మేము సర్వీస్ చేసుకోగలం. లేదంటే ఏదైనా మనిషిని ఎక్కిస్తే అద్దాల మీద కొడతాం, బండ్ల మీద కొడతాం, అలా చేస్తున్నాను యూనియన్ల వాళ్ళు. ఆ బస్ స్టాండ్కి మొత్తం యూనియన్లే. ఇక్కడ లీలామహల్ కాడ ఏది మెయిన్ రోడ్ మీద యూనియన్ పెట్టారు. మెయిన్ రోడ్ మీద యూనియన్ పెట్టారు. అసలు మెయిన్ రోడ్ కాడ ఎవరైనా యూనియన్ పెడతారండి? మనం అనుకున్నాం మెయిన్ రోడ్ ఇది, ఎవరైనా యూనియన్ పెడతారు? అక్కడ పెట్టకూడదు. అది చట్టమే కానీ ఉంటే నేరం అది. కానీ దాన్ని పట్టించుకోరు. పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగిన నేపథ్యంలో అటు నిత్యావసర వస్తువులు కూరగాయలు కూడా అంటే ట్రాన్స్పోర్టు దీనికి కూడా పెట్రోల్ డీజిల్ అవసరం కాబట్టి ట్రాన్స్పోర్టు పెరిగిన నేపథ్యంలో అటు కూరగాయలు కూడా పెరిగే అత్యవసర వస్తువులు కూడా పెరిగే అవకాశం ఉంది. కాబట్టి దీనిపై రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించి తగు చర్యలు తీసుకోవాలంటూ కూడా సామాన్య ప్రజలు అటు ఆటో డ్రైవర్లు క్యాబ్ డ్రైవర్లు కూడా కోరుతున్న నేపథ్యం అయితే ఉంది. కెమెరా పర్సన్ పవన్తో కొండలరావు, గుంటూరు నుంచి.